నూతన సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే కూటమి ప్రభుత్వం పేదలకు పింఛన్లు పంపిణీ చేసింది. ఈ ముందస్తు పెన్షన్ల పంపిణీ పేదల జీవితాల్లో ఆనందాన్ని నింపుతోంది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు వంటి వర్గాలకు పెన్షన్ల పథకం వారికి ఆర్థికంగా పెద్ద ఊరటగా మారింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం వెన్నాదేవి గ్రామంలోని యేసుకుమార్ కూటమి ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు తమ కుటుంబంలో వెలుగులు నింపుతోందన్నారు. యేసుకుమార్ సోదరులు దివ్యాంగులు, తల్లి వితంతువు. ఈ కుటుంబానికి ఎన్టీఆర్ సామాజిక భరోసా కింద 16,000 రూపాయలు పెన్షన్ల రూపంలో అందుతోంది. ఈ నగదు తమకు ఎంతగానో ఆసరాగా నిలుస్తోందని వారు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం తమ జీవితాలకు భరోసా కల్పించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా అన్నకి ముగ్గురికి పెన్షన్ వస్తుంది. మా పెస్టల్ నాకి 6,000 వస్తుంది. రెండో నాకి 6,000 వస్తుంది. మా అమ్మకి 4,000 వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 6,000 వస్తుంది. 1,600 వస్తుంది. 16,000 వస్తుంది. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. చంద్రబాబుకి యోగేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.